మంత్రులు ఏంటంటే అక్కడ ఎంతమంది ఉన్న డెడ్ బాడీస్ అది మొత్తం పరిశీలించారు. మాకు ఫోన్ చేయడం మాట్లాడే ఉదయం ముందు వాళ్ళకి ఏంటంటే ఆ పిల్లలు ఏం చదువుతున్నారు. ఇప్పుడు పెళ్లి కాని ఒకరు పిల్లల్ని నైటే వచ్చి రాగానే ఇంటికి కూడా వెళ్ళలేదు, డైరెక్ట్గా వెళ్ళాను. ఆ పిల్లలు కూడా ఏం చదువుతున్నారు, ఒకటి బీటెక్ చదువుతున్నారు పిల్లలు. కామేశ్వరరావు పిల్లలు నిన్న డెడ్ బాడీ దొరకనాయి. ఒకటి చదువుతున్నారు, ఒకటి ప్రైవేట్ లో జాయిన్ అయ్యాడు, ఒకటి ఫ్రీ సీట్ పెట్టారని చెప్పి ఇంజనీరింగ్. ఇద్దరు పిల్లలు అమ్మాయి అబ్బాయి చదువుతున్నారంటే అమ్మాయిలు చదువుకునే బాధ్యత మనం ఇప్పిద్దామని చెప్పారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి స్థితిగతులను అడిగాం, ఏటమ్మా ఏంటి పరిస్థితి అంటే ఇల్లు ఏదని చేసి ఇల్లు ఒకటి చేద్దాం అన్నాం. సరే కాంపన్సేషన్ అంటే ఎంతో కొంత ఇది ఉంది. తర్వాత మేజర్ కాంపన్సేషన్ వాడెవడైతే ఉన్నాడో ప్రైవేట్ అతని దగ్గర నుంచి ఇప్పిస్తారు. నేను కూడా పట్టుబట్టాను. ఎందుకంటే వాడు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చాడు, అందరి మంత్రుల దగ్గర కూడా వెళ్ళాడు, అందరు అధికారుల కూడా దగ్గరికి వెళ్ళాడు. ఏది చూడటానికి చాలా సామిడ్గా ఉండేవాడు. ఆయన ఇంటర్నల్ గా చాలా బిహేవియర్ వేరేగా ఉండేది, చాలా బిహేవియర్గా ఉండేది. ఖచ్చితంగా మీతో పాటు నేను కూడా ఫైట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చనిపోయారు వాస్తవం. చనిపోయినందుకు నా తరఫున నేను ఏం చేయాలని చెప్తే మీరు అంతా కూర్చొని మాట్లాడితే అది చేసి అతని దగ్గర నుంచి ఏమిస్తాడు నేను రాబట్టమని చెప్పినాను. వాళ్ళకి మేజర్ కాంపన్సేషన్ ఇవ్వాలి. అసలు అతని దగ్గర ఏమున్నాయి మొత్తం సీజ్ చేసేసి వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చే మాత్రం ఖచ్చితంగా చేయాలని అన్నాను. వీళ్ళకి నా తరఫున మాత్రం వాళ్ళకి ఇల్లు లేదంటే ఒక ఇందిరం ఇల్లు కానీ లేకపోతే ఉన్న డబుల్ బెడ్రూమ్ ఒకటి ఇల్లు తీసేసి ఇచ్చేయండి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇమీడియట్ గా చేసి ఇద్దామన్నారు. సరే ఏమన్నా చిన్న చిన్న కాంపన్సేషన్ ఖర్చులు అది ఇచ్చేసేయండి అని చెప్పారు నాకు. అది చేసేస్తాం మేము. మా పిల్లల్ని కూడా చదివించే బాధ్యత తీసుకొని వాళ్ళకి హామీ పత్రం రాసుకుని చదివించే బాధ్యత, ప్రైవేట్కి ఎంత కట్టాలో అది కట్టించే బాధ్యత గవర్నమెంట్ తరఫున తీసుకున్నాం. ఆ కామెంట్స్కి ఏం చేయాలో వాళ్ళ ఫ్యామిలీకి ఉందా లేదా చూసి అలా సెక్యూర్ ఎలా చేద్దాం అనేది మీరు అందరూ ఆలోచించేస్తే అలా సెక్యూర్ చేస్తాం. అందరూ మీది కాదు మాది కాదు, మనందరం కూడా. నేను కూడా మీతో ఫైట్ చేయవలసిన వాడినే. నేనేదో వాళ్ళ పక్కన వంతు నేనేదో పాపం నన్ను ఎమ్మెల్యే మీరు అందరు కలిసి ఓట్లేసి నెగ్గించారు కాబట్టి మీ పక్షానే మాట్లాడాలి. నేను చచ్చిపోయిన పక్షానే ఉంటాం మనం 100%. అధికారులు కూడా అడుగుదాం. ఇంకా గతంలో జరిగే కాలంలో కూడా అందరు అనుమతి తీసుకుని బిల్డింగ్స్ కట్టండి, నథింగ్ ఇలా జరగడానికి లేదు. మనం గతంలో కూడా ఇలా జరిగితే కూడా నేను వాళ్ళు ఆయన నా దగ్గరకు వచ్చారు, కట్టడానికి ఇల్లు లేదంటే పాపం తిరిగాడు, పోయి వాట్సాప్లు పెట్టాడు, అన్ని పెట్టాడు. అదృష్టంగా వాట్సాప్లు పెట్టాడు. చాలా వరకు కూడా ఏది పర్మిషన్ లేకుండా కట్టేస్తాడు, ఎవరికి రికమెండేషన్ అవన్నీ కూడా ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగా ఇక్కడైతే ఏజెన్సీ చట్టాలు ఏమున్నాయో అనుగుణంగానే వెళ్దాం. అంటే నేను ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మన వాళ్ళే ఉన్నారు ఇక్కడ, అంటే కట్టేటో ట్రైబ్ అనేవాడు ఎవరు లేడు. కానీ చట్టాలు ఉన్నాయి ఇక్కడ, చట్టాలను అధిగమించి మనం కడుతున్నాం ఇక్కడ వాస్తవం. కానీ కట్టిన అందరు క్వాలిటేటివ్ కట్టారు, క్వాలిటేటివ్ లేదు వాస్తవం. అది ఎప్పుడు కానీ ఈ రోజు రేపు కూలిదాన్ని 200 మందిని ఎక్కించి భోజనాలు పెడతాను నాతో చెప్తే 200 కాదయ్యా 100 మంది ఎక్కిన కూలిపోదు కూడా నేను అన్నా. నేను కూడా ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాను. వెళ్తే ఒక నా శాల్వా కప్పినాను గందరగోళం, ఒక శాల్వా దేవుడు సరే దేవుడు అయినా ఆగదు అని చెప్పాను. అప్పుడు ఈ లోపల పక్కన గణేష్ టెంపుల్ ఉంది, ఇది ఆగదని చెప్పండి, మీరు కరెక్ట్ చెప్పండి, ఇంటిమేట్ చేస్తుంది అని అయితే ఆగదని చెప్తాను. మీరందరూ కూర్చొని మాట్లాడితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.